అందరికి వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చాలు. హనోకు జీవితం ఎలాంటిదంటే, హనోకు 65 ఏండ్లు బతికి మెతూషెలను కని 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు దేవునితోనే నడుస్తా పోయాడు. 65 సంవత్సరాలకి మెతూషెలను కన్న తరువాత హనోకు గురించి ఒక కథ రూపంలో చెప్తారు. ఎలా అంటే, ప్రతిరోజంట దేవుడు వచ్చేవాడంట. ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు. దేవుడు వచ్చి హనోకుతో మాట్లాడేవాడు. వీళ్ళిద్దరూ, హనోకు దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళేవారు. మాట్లాడుకుంటూ పోతున్న సమయంలో ఒక సెంటర్కి, ఒక దగ్గరకు వచ్చే సమయంలో దేవుడంట, హనోకు నువ్వు వాగు, నేను మళ్ళా వస్తుంది. దేవుడు వెళ్ళిపోయేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతానే ఉంది. దేవుడు వస్తున్నాడు, హనోకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు సంభాషించుకుంటున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దేవుడు ఏమంటే, హనోకు నువ్వు ఆగిపో, నేను వెళ్తున్నానని చెప్పి దేవుడు వెళ్ళిపోయేవాడు. హనోకు ఆగింటికి వస్తుండేవాడు. ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే, ఇదే విధంగా దేవుడు వచ్చిన తర్వాత హనోకు కూడా వచ్చిన తర్వాత మాట్లాడుకుంటా, వీళ్ళు మాట్లాడుకుంటా వెళ్ళిపోయారంట. ఇంకా అది మనం చదువుకున్న వాక్యం. హనోకు మరణము చూడకుండానట్లు ఏముంది అక్కడ? కొనిపోబడెను. ఆయన చనిపోలేదు. ఎవరు? హనోకు చనిపోలేదు, ఏలియా కూడా చనిపోలేదు. హనోకు చనిపోలా, ఏలియా కూడా చనిపోలా. వీళ్ళు ఏం చేశారంటే, హనోకు చనిపోకు ముందు దేవునికి అంటున్నాడంట, ఇష్టుడుగా ఉన్నాడంట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. చనిపోక ముందు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. నిజంగా సాక్ష్యం చాలా ప్రాముఖ్యత మన జీవితంలో. ఫలాని సేవకుడు మంచోడయ్యా, ఫలాని విశ్వాసి చాలా మంచిదయ్యా, ఫలానన్న చాలా మంచోడయ్యా, ఫలానక్క చాలా మంచిదయ్యా అని సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు? చనిపోక ముందు, కొనిపోబడక ముందు, దేవుని దగ్గరకు పోకముందు హనోకు మంచి సాక్ష్యము పొందినాడు. ఈ రోజున ఈ 2024లో జనవరి నుంచి ఈ డిసెంబర్ చివరి ఆదివారం, ఈరోజు ఈ చివరి ఆదివారం వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడాడు. ఈ 12 నెలలు నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు ప్రజలకి రుచికరంగా జీవించేవా? ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు? కొన్ని రోజుల్లో, 3-4 రోజుల్లో 2025లో ప్రవేశించబోతున్నాం మనం. ఈ 2025లో ప్రవేశించక ముందే ఈ 2024లో మన జీవితం ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకుందాం. నీ జీవితాన్ని గురించి నీకు నువ్వే ప్రశ్నించుకో. పక్కన వాళ్ళ జీవితం గురించి మాట్లాడొద్దు. పక్కనోడు ఎట్టుండాడు, వాడు ఎట్టుండాడు, ఈడు ఆ విధంగా ఉన్నాడు అని మనకు అనవసరం. మన జీవితాన్ని గురించి మనమే ప్రశ్నించుకుందాం. నేను ఎలా ఉన్నాను? ఈ 2024లో జనవరి నుంచి ఈ రోజు వరకు నేను ఎలా జీవించాను? ఎన్నిసార్లు తప్పిపోయినాను? నా సాక్ష్యం ఏ విధంగా అయిపోయింది? నన్ను మంచోళ్ళు అన్న వాళ్ళు చెడ్డోళ్ళు కూడా అన్నారు కదా ప్రభువా, నేను నీకు దూరంగా జీవించాను కదా ప్రభువా. కానీ హనోకు అయితే
65 సంవత్సరాలు బ్రతికి మెతుషలను కని 300 ఏండ్లు దేవునితో నడిచాడే. మరణము చూడక ముందు, కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడే. మరి నేను ఎలా జీవిస్తున్నా నా జీవితంలో? అసలు నేను ఇష్టడుగా ఉన్నానా లేదా ఇష్టరాలుగా ఉన్నానా? ఒక ప్రశ్న వేసుకుందాం. మనందరూ కూడా ఇప్పుడు గుండె మీద చేసుకొని ఒక సంవత్సరం రోజు మనకు కాపాడాడు దేవుడు. ఎప్పుడు? ఈ సంవత్సరం 2024లో జనవరి 1వ తేదీ నుంచి ఈ డిసెంబర్ మాసం 29వ తేదీ వరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడాడు. ఈ 12 నెలలు నీ సాక్ష్యం ఎలా ఉంది? ఈ 12 నెలలు ఎలా మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? యేసుప్రభు కూడా అడిగాడు కదా, శిష్యులారా ప్రజలందరూ నన్ను ఏమనుకుంటున్నారు? అయ్యా నువ్వు ప్రవక్త అనుకుంటున్నారు, ఏలి అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, బోధకుడు అనుకుంటున్నారు, ప్రవక్త అంటున్నారయ్యా. అసలు మీరేమనుకుంటున్నారు? నువ్వు సజీవుడవైన క్రీస్తువయ్యా. పేతురు అన్నాడు, నువ్వు సజీవుడవైన క్రీస్తువయ్యా. ఎంత మంచి సాక్ష్యం! ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి. నీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? బాగా గుర్తుపెట్టుకో. నీకు అసలు మంచి సాక్ష్యం ఉందా? ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ ఊర్లో నీకు మంచి సాక్ష్యం ఉందా? ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు నిన్ను? ఆలోచించి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడక ముందు, కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఎంతకాలం జీవిస్తామో తెలియదు. ఒకవేళ 2024లో ఈ సంవత్సరం అంతా దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా లేకపోయినా ఇకనైనా మనం ఎట్టున్నాం? ఇష్టడుగా, ఇష్టరాలుగా జీవిద్దాం. ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ గడియ ఎలా ఉంటుందో మనకు తెలియదు. దక్షిణ కొరియా దేశంలో ఫ్లైట్ ఏదో పడిపోయిందంట, చాలామంది చనిపోయినారంట. హత్యలు జరుగుతూ ఉన్నాయి. కుమారుడు తండ్రిని చంపేస్తా ఉన్నాడు. కొడలూరు మండలంలో ఆ ఎల్లయ్యపాలెం దగ్గర గిరిజన కాలనీలు అంట. ఆ అబ్బాయికి ఇష్టమైన కూర వండలేదని 65 సంవత్సరాలంట ఆ తండ్రికి. ఈ కుమారుడు ఆ తండ్రి కూర వండలేదని, అంటే ఈయన భార్య కూడా వెళ్ళిపోందంట, గొడ్డలు తీసుకొని నరికేశాడంట తండ్రిని. ఎటువంటి రోజులో చూడండి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. మనం అనుకోవచ్చు హ్యాపీ అని. నువ్వు పోతానే ఉంటావు, అటుపోయే బస్సు నీ మీదకి వస్తుంది. నువ్వు పోతానే ఉంటావు, అటుపోయే పశువులు నీ మీదకి వస్తాయి. నువ్వు పోతానే ఉంటావు, పోతల పడిపోతాం కింద. అటువంటి రోజులు ఈ రోజులు. అందుకని బాగా ఆలోచించాయి. కొనిపోబడక ముందు దేవునికి అట్టున్నాడంట, ఆయన ఇష్టడుగా ఉన్నాడంట. మన గడియ, మన రోజు, మన యొక్క టైము ఏ రోజు వస్తుందో మనకు తెలియదు గనక, ఎంతకాలం బ్రతకతామో తెలియదు గనక మనం ఎట్టున్న దేవునికి ఎట్టున్నా, మనం ఎట్టుండాలా? ఇష్టడుగా, ఇష్టరాలుగా మనం జీవించాలి. దాని కింద రాస్తాడు, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి అంతేనా? అదే రాసిండేది అక్కడ చూడండి. దాని కింద ఉంటాయి చూడండి. అది ఏంటంట? అది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇంపాసిబుల్, అసాధ్యము. విశ్వాసము చాలా ముఖ్యం. నన్ను దేవుడు బాగు చేస్తాడని విశ్వాసం ఇలా ఉండాల. నన్ను దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసం ఇలా ఉండాల. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని బైబిల్లో ఉంది. అదే అధ్యాయంలో మొదటి వచనంలో 11వ అధ్యాయంలో. అంటే అర్థం ఏంటంటే, ఇది జరగదు అని చెప్తారే, ఇది జరగదని నమ్మాలి. అదే విశ్వాసం అంటే.
ఇప్పుడు చూసావా, ఇప్పుడు మార్కు జీవితంలో షుగర్ ఏమైపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం, దాన్ని బట్టి నీలో ఇంకా విశ్వాసం పెరగాలి. దాన్ని బట్టి నీకు విశ్వాసం ఎట్లా రావాలంటే, ఏదో కాలు నొప్పి వచ్చిందనుకో, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, తగ్గలేదనుకో, నీలో ఏం రావాలా? నీళ్ళు ఏమొచ్చేస్తుంది అప్పుడు? అవిశ్వాసం వస్తుంది. ఆ అవిశ్వాసాన్ని పక్కన పెట్టి ఈ కాలు నొప్పి దేవుడు ఎప్పటికైనా నాకు తగ్గిస్తాడని నమ్మాలి నువ్వు. అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అంటే. అబ్రాహాం విశ్వాసం ఎటువంటిది తెలుసా? ఇస్సాకుని చంపేసి దహనం చేసినా కానీ ఆ బూడిదలో నుంచి ఇంకో ఇస్సాకుని పుట్టిస్తాడు. ఆ విశ్వాసం. నేను కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నా. ఒక్కోసారి నేను తప్పు చేస్తున్నా ప్రభువా అని దేవునికి క్షమాపణ అడుగుతుంటాను. నేను మా పాస్టమ్మ గురించి, నా భార్య గురించి చేస్తుంటా. 4 రోజులు లాజరు సమాధిలో ఉంటే బతికించావు. ఇంకా వండర్ఫుల్ వర్డ్ ప్రభువా, ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించావు. నువ్వు అనుకుంటే నా భార్య కూడా బ్రతికించగలవు, అంత సమర్థుడు నువ్వు. చల్లా చెదరగా ఉన్న ఎముకలు, హెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడిచ్చాడు దేవుడు, మాట్లాడమన్నాడు. గడగడ గడగడమని శబ్దం వచ్చి ఎముకల్లోకి జీవం వచ్చింది. శరీరం పొదిగించుకోమని ప్రవచించాడు. శరీరం పొదిగించి మనుషుల్లాగా నిలబడ్డారు. జీవం లేదు. మళ్ళీ జీవం వచ్చిన ప్రవచించమని తర్వాత ఎప్పుడు ప్రవచించాడో జీవం బాడీలోకి వచ్చి మహాసైన్యంగా నిలిచారంట. అంత సమర్థుడు అయ్యా నువ్వు. నాకే విశ్వాసం ఉన్నంత సమర్థుడు అయ్యా. అంత అద్భుతాలు చేసే దేవుడు అయ్యా నువ్వు. ఎండిపోయిన ఎముకలనే బ్రతికించేవే. ఆ లోయలో ఉన్న ఎముకలు ఎప్పుడు ఎముకలు అయ్యి నువ్వు అనుకుంటే భూమిలో ఉన్నటువంటి బాక్సులో ఉన్నటువంటి బాడీని, చల్లా చెదరైపోయిన బాడీని ఎముకలు సరిచేస్తే ఎముకలకు జీవం ఇస్తావు ప్రభువా. ఆ ఎముకలు శరీరం ఇస్తావు ప్రభువా. జీవం లేపేస్తావు ప్రభువా. ఆ విశ్వాసం మనకుండా ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనం. దాని కింద రాస్తాడు, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని. అది క్రైస్తవ జీవితం అంటే. ఎందుకు వచ్చాం మన దగ్గరికి, దేవుని దగ్గరికి? ఇప్పుడు మనం అందరం దేవుని దగ్గరికి వచ్చున్నాం కదా, యేసుని నమ్ముకున్నాం కదా. అర్థం ఏంటంటే, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాల, ఒకటి. రెండోది, ఆయన వెతుకుతున్నాం, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. దీని మీద ఆధారపడింది క్రైస్తవ జీవితం. విశ్వాసం. మనం యేసే దగ్గరకు వచ్చాము, అద్భుతాలు చేస్తాడు అనుకున్నాం, ఆశ్చర్యకార్యం చేస్తాడు, మంచిదే చేస్తాడు ఆయన. అనుకుంటే మహిమ కార్యాలు చేస్తాడు దేవుడు, బలమైన కార్యాలు చేస్తాడు దేవుడు. ఆయన చేయిందంటూ ఏది లేదు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. సమస్తం సాధ్యమే, ఆయనకి సమస్తం సాధ్యమే. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం, అటువంటి మంచి దేవుని కలిగి ఉన్నాం మనం. ఈ 2024లో చివరి వారంలో మనం ఉన్నాం. 25లో ప్రవేశించబోతున్నాం. ఇక్కడైనా మనం ఎట్లా తెలుసా? విశ్వాసంగా జీవించాలి. హనోకు కొనిపోబడక ముందు ఎట్టున్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్న మనం ఇష్టడుగా ఉండాలి, ఇష్టరాలుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆయనకి నమ్మకంగా జీవించాలి. రెండోది, హనోకు సాక్ష్యం పొందాడు, మనం సాక్ష్యం పొందాలి. పలాని వ్యక్తి మంచిదయ్యా, పలానా చాలా మంచిదయ్యా, పలానా చాలా మంచోడయ్యా అని సాక్ష్యం పొందాలి. ఆ సాక్ష్యం నీకుందా? ఆలోచన చేయి. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్లో చూస్తే, బైబిల్లో దేవుడు అంటాడు, అందరితో మాట్లాడితే ఏమంటాడు తెలుసా? రాజుల గ్రంథాలు చూస్తే దావీదు ఇతను చేయలేదు అంటాడు, దావీదులకు ఇతను లేడంటాడు. అంటే అంత గొప్ప సాక్ష్యం పొందాడు దావీదు కూడా. హనోకు కథ సాక్ష్యం పొందాడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మనం దేవుని ఎదుకు వస్తున్నాం,
ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం. అది ఒకటి. రెండు, దేవునికి మనం ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించాలి. కొనిపోబడక ముందు నమ్మకంగా ఉన్నాడు. మనం ఈరోజు పోతాము, మనం ఊడిపోతాం మనకు తెలియదు. అందుకని మనం ఇప్పటి నుంచి ఎట్టున్నాడు, మనం దేవునికి నమ్మకంగా యథార్థవంతులుగా జీవించాలి. యథార్థవంతులను ముఖదర్శనం చేస్తారు. యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు అన్నది బైబిల్లో. ఆ విధంగా మన జీవితంలో ముందుకు సాగిపోదాం. హనోకు 65 సంవత్సరాలు బతికి మెతుషెలను కానీ 300 ఏండ్లు దేవునితో నడిచాడు. దేవుడు ఆయన కొనుపు తీసుకుపోయాడు. ఆయనకి మరణం లేదు. ఆయన అట్నే వెళ్ళిపోయాడు. ఏలే కూడా అట్నే అగ్నిలో వెళ్ళిపోయాడు. కనుక మన జీవితంలో మనం కూడా యేసయ్యకి నమ్మకంగా జీవిద్దాం. మన గడి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం కొనిపోబడాలంటే ఈ లోకంలో మనం మంచి సాక్ష్యం పొందుకోవాలి. దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవునికి యథార్థంగా జీవించేది ఆ దేవుడు మన జీవితంలో, ఆ రాజ్యం మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడి ఇక్కడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.